ఈ నెల మే 15వ తేదీ నుండి వచ్చే జూన్ 7వ తేదీ వరకు రామచంద్రపురం పట్టణం తోటవారి వీధిలో గల శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి టి వెంకటరమణ తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో పట్టణంలో వివిధ పాఠశాలల నుండి 50 మంది వరకు విద్యార్థులు పాల్గొననున్నారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని పలు పోటీ పరీక్షల్లో అర్హత సాధించవచ్చని గ్రంథాలయ పాలకులు వెంకటరమణ పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడకుండా ప్రాథమిక స్థాయి నుండి పుస్తక పఠనం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ రోజు వ్యాసరచన పోటీ నిర్వహించారు. అలాగే ప్రతిరోజు డ్రాయింగ్, కథలు, డాన్స్, డిబేట్ వంటి పలు అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు డి శ్రీను, అనిల్ కుమార్, ఎం రాజేంద్ర, మణికిరణ్, గ్రంథాలయ సిబ్బంది, వనజాక్షులు ప్రతిరోజు పాల్గొని విద్యార్థులకు పలు అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ముఖ్య అతిథులుగా కె గంగవరం ఎంపీడీఓ నందమూరి శ్రీనివాస్, ఎంఈఓ ఏ నాగరాజు, శుభానికేతన్ కరెస్పాండెంట్ అల్లూరి రమేష్ పాల్గొన్నారు. మనకి వేసవి శిక్షణ తరగతుల సందర్భంగా ఒక క్షణం అంటే పిల్లలు ఏ విధంగా టయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలో దాని గురించి ఒక క్షణం గురించి మనం ఒక కథ చెప్తాను. మన బాల సాహిత్యంలో కృషి చేసి లబ్ధ ప్రతిష్ఠులైన అతి కొద్ది మంది మొదటి తరం రచయితలలో కే భాష ఒకరు. ఆంధ్రప్రభలో బాలప్రభ శీర్షిక అనేక సంవత్సరాలు నిర్వహించిన అనుభవంతోనూ పిల్లల పట్ల తనకున్న ప్రత్యేకమైన ప్రేమాసక్తులతోనూ ఆయన అసంఖ్యమైన రచనలు చేశారు. వాటిలో పిల్లలలోని అన్ని వయసుల వారికి ఉపయోగపడే రచనలు ఉన్నాయి. ఆయన అన్ని ప్రక్రియలలోనూ పిల్లల కోసం సాహిత్యాన్ని సృష్టించారు. పిల్లలు గ్రహణ సామర్థ్యాన్ని, సృజన శక్తిని పెంచేందుకు అవసరమైన సాహిత్యం రావలసినంత విరివిగా అందుబాటులోనికి రావడం లేదు. ఉన్న కొద్దిమంది రచయితలు రచనలను పాఠకుల ముందుకు తీసుకురావడానికి 2-3 ప్రసిద్ధ ప్రచురణ సంస్థలు తప్ప ఆసక్తి చూపడం లేదు. కే సభ సృష్టించిన బాల సాహిత్యం రాశిలోను గొప్పవే. పాటల కథలు, నాటికలు, నవలలు మొదలైన భిన్న సాహిత్య రూపాలలో పిల్లలకు ఆయన అందించిన మానవీయ విలువలు, సందేశం, నీతి, కల్పనా శక్తి, పఠనాభిరుచి ఈనాటి అత్యంత ఆవశ్యకాలని ఈ భావన, ఈ ఉద్దేశంతోనే వాటిని సంకలనాలుగా ముద్రించి నేటి తరం బాలలకు కానుకగా ఇవ్వాలని సంకల్పించుకున్నారు. 3-5 వయసు మధ్య పిల్లలకు ప్రసిద్ధ ప్రచురణ సంస్థ బాల గేయాల అన్న పేరుతో ముద్రించింది విశాలాంధ్ర. అందువల్ల మనం ఏం చేయాలి, ఒక్కసారి సాహిత్యం గురించి కూడా మనం తెలుసుకొని ఒక్క క్షణం మనం ఏం చేయాలి, చాలా పనులు చేస్తూ ఉంటాం. మనం స్కూల్కి వెళ్తాం, చదువుకుంటాం. అవే కాకుండా మనం ఏం చేయాలి, ఒక్క క్షణం ఆలోచించి బాల సాహిత్యం గురించి మీరు తెలుసుకోవాలి.